బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని చూసి గర్వించాలన్నారు. నేపాల్ పరిస్థితిని గమనించండి అంటూ చెప్పారు. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి గడువుపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని చూసి గర్వించాలన్నారు. నేపాల్ పరిస్థితిని గమనించండి అంటూ కూడా చెప్పారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయచంద్రిక సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా ముఖ్యమైనటువంటి ఏదైతే బిల్లులను ఆమోదించడంలో అటు గవర్నరు రాష్ట్రపతికి గడువు విధిస్తూ గతంలో జస్టిస్ పార్టీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ, అంటే దానిలో ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలను మళ్లీ పరిశీలించాలి అంటూ ఒక లేఖను సుప్రీంకోర్టుకు రాయటం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ మీద జరుగుతున్నటువంటి ఈ రాజ్యాంగ ధర్మాసన విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడమే కాకుండా సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ నైబరింగ్ స్టేట్స్ ఇన్ నేపాల్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మన పక్క దేశాల్లో, మన పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఏది జరుగుతుందో చూడండి. నేపాల్లో జరిగినటువంటి అనియంత్రిత పరిస్థితులు చూసి మనం మన రాజ్యాంగంలో ఎంత సౌకర్యంగా ఉన్నామో, ఎంత కంఫర్ట్ గా ఉన్నామో కూడా గుర్తించాలి అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ కూడా దాన్ని సమర్థించారు. ఆయన ఏదైతే బంగ్లాదేశ్ ఆల్సో అని కూడా విక్రమ్నాథ్ చెప్పడం జరిగింది. నేపాల్ ఘర్షణలు, ఆందోళనలు పేర్కొన్న తర్వాత బంగ్లాదేశ్ లో కూడా గత ఏడాది ఇటువంటి పరిస్థితులే వచ్చాయి. సో అక్కడ జరిగినటువంటి నేపాల్, బంగ్లాదేశ్ లో జరిగినటువంటి హింస, అదేవిధంగా ఆందోళనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని చూస్తుంటే మన రాజ్యాంగం ఎంత గట్టిగా ఉంది, ఎంత ప్రజలు మన రాజ్యాంగం పైన ఎంత నమ్మకంగా ఉన్నారు, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది అన్నట్లుగా సిజేఐ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.